చింతామణి దగ్గర డబ్బులు తీసుకొని తన కుటుంబాన్ని కాపాడుకున్న మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా ఒక ఇంటినైతే చూసొస్తారు కదా. ఇంటిని అడ్వాన్స్ ఇవ్వడానికైతే ఇక బయలుదేరుతూ ఉంటాయి. ఒకరు వెనకాల ఒకరు తుమ్ముతూ ఉంటారు. అది చూసి ఇక మనోజ్ అయితే, ఇదేంటమ్మా, ఇదేదో అపశకునంలా ఉంది, తర్వాత అడ్వాన్స్ ఇవ్వచ్చేమో అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడు ఇక సత్యమైతే, మీ అమ్మ ఎండుమిరపకాయల డబ్బాకి మూత పెట్టకుండా అలాగే ఉంచేసిందిరా, అందుకనే అది గట్రొచ్చి అందరికీ తుమ్ములు వస్తున్నాయి, ఇవేమీ పట్టించుకోవద్దులే, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు సత్యం. నేను గుడిలో వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాను 5 లక్షలు, తర్వాత 30 లక్షలు అడ్వాన్స్ అయితే ఇస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా సత్యమైతే, సరే వెళ్ళి రండి ముందు అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. ఇక వాళ్ళైతే గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా పార్వతి దగ్గర పూలు అన్నీ కూడా కొనుక్కుంటుంది రోహిణి. అలా కొనుక్కొని వెళ్ళేటప్పుడు తన చేతిలో ఉన్న పూలు కొబ్బరికాయ కింద చేయి జారిపోతాయి. చేయి జారిపోవడంతో అది చూసి అప్పుడు ఇక మనోజ్ అయితే, ఇదేంటి రోహిణి, ఇలా జరుగుతుందేంటి అని అంటూ ఇక చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాడు. మనోజ్ అయితే, మనం ఒక ముఖ్యమైన పని మీద వచ్చాము, ముఖ్యమైన పని మీదకి మనం వచ్చినప్పుడు ఇలా జరిగిందంటే అదేదో అపశకునంలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక రోహిణితో పార్వతి కూడా అంటూ ఉంటుంది, అవునమ్మా, దేవుడికి పట్టుకు వెళ్తున్న కొబ్బరికాయ పువ్వులు అన్నీ కూడా ఇలా చేయి జారిపోయాయంటే ఇది మంచి శకునం కాదు అని చెప్తూ ఉంటే, మనోజ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇలా ప్రతి దానికి కూడా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని లోపలికి తీసుకువెళ్తుంది రోహిణి. ఇక మొత్తానికి ఇంటికైతే అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మిగతా 25 లక్షలు ఇంటికొచ్చి ఇస్తాము అని చెప్తూ ఉంటారు. రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కూడా, మీరు త్వరగా వచ్చి ఆ డబ్బులు ఇవ్వండి, మాకు ఫ్లైట్కి టైం అవుతుంది, మేము దుబాయ్ వెళ్ళిపోవాలి, తర్వాత ఆ మనీని అకౌంట్లో వేద్దురు కానీ అని వాళ్ళైతే చెప్తారు. సరేనండి అంటూ ఇంటికి వెళ్ళి ఇక అందరినీ తీసుకొని ఇక బయలుదేరుతాడు మనోజ్ అయితే. అలా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇంకా బాలు మీనా అందరూ కూడా ఇంటిని చూసి, అమ్మో ఇల్లు చాలా పెద్దది, అయినా 5 కోట్లు విలువ చేసే ఇంటిని 3 కోట్లకి నీకు ఎలా ఇస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇంత తక్కువకి ఇస్తే మీకేం లాభం వస్తుందని ఇంటి ఓనర్స్ని కూడా అడుగుతాడు. అప్పుడే వాళ్ళైతే, మాకు దుబాయ్లో ఓ బిజినెస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాము, అందుకే తక్కువగా వచ్చినా పర్వాలేదనుకొని ఇచ్చేస్తున్నాము, ఇది మాకు బాగా కలిసి వచ్చిన ఇల్లు, దీంట్లోనే మా బిజినెస్ అంతా కూడా పెరిగింది అని అంటే, కలిసి వచ్చిన ఇల్లు అంత తక్కువగా అమ్మేస్తున్నారా, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని బాలు అంటాడు. ఎవరండి ఇతను, ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్తూ ఇంటి గల ఓనర్ అయితే అంటాడు, అంటే మేము మోసం చేసి మీ ఇంటిని మీకు అమ్మేస్తున్నామని అతని అభిప్రాయమా, అలా మాట్లాడతాడేంటి అని బాలు గురించి ఇక ఇంటి ఓనర్ అయితే మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు ఇక మనోజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే, రే ఏంట్రా నువ్వు, అంటే వాళ్ళకి కోపాన్ని తెప్పించి ఈ ఇంటిని వాళ్ళు మనకి అమ్మకుండా చెయ్యాలని చూస్తున్నావా, నేను ఎదుగుతూ నీకు అంతా కూడా నచ్చదురా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఏమండి ఇదంతా మీకెందుకు, మీరు ఆగండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక మీనా బాలుని ఆపుతుంది. ఇక మనోజ్ అయితే, ఇంత పెద్ద ఇంట్లో ఉంటామని ఎవరైనా అనుకుంటారా, ఏమ్మా ఇంత పెద్ద ఇల్లు నేను కొంటానని నువ్వు ఊహించావా అని అడుగుతూ ఉంటే, ఊహించానురా, నువ్వేంటో నీ బలమేంటో నాకు తెలుసు కదా, ఎప్పటికైనా సరే నీ నన్న నోర్లు మూతపడేలాగా నువ్వు మంచి స్థాయికి వెళ్తావని నాకు తెలుసురా, మిగతా వాళ్ళు నోటికొచ్చినట్లు ఎంత మాట్లాడినా సరే నువ్వు మాత్రం జీవితంలో పైకొచ్చావు, అందరి నోర్లు మూయించావు, నీ స్థాయికి రావాలంటే వాళ్ళ వల్ల కాదులే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలా ప్రభావతి అన్న తర్వాత అప్పుడు ఇంకా బాలు అయితే, అవునవును, ముందుగానే తెలీదు వీడు వ్యవహారం, ఫస్ట్లో వీడు ఇలాగే ఉంటాడు, తర్వాతే అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక అడ్వాన్స్ అయితే బయటికి తీస్తాడు మనోజ్ అయితే. ఇప్పుడు 10 లక్షలే ఉన్నాయండి,
మిగతా 10 లక్షలు రేపు మార్నింగే తీసుకొచ్చి ఇస్తాను అని అంటూ ఉంటాడు. అదేంటి మొత్తం 30 లక్షలు కదా, ఇప్పుడు 10 లక్షలు అన్నావు, ఇందాక 5 లక్షలు ఇచ్చావు, మరి మిగతా 15 లక్షలు కదా, 10 లక్షలు అంటావేంటి అని ఇంటి ఓనర్ అయితే అడుగుతాడు. అవును కదా, 15 లక్షలు రేపు మార్నింగ్ ఇస్తాను అని చెప్పడంతో మేము ఈరోజే ఫ్లైట్కి దుబాయ్ వెళ్ళిపోతున్నాము, నువ్వేంటో అలా మాట్లాడతావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ని ఇంటి ఓనర్ అయితే. అప్పుడు ఇక ఇంటి ఓనర్ అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా మనోజ్ అయితే, అంటే మా ఫ్రెండ్ని అడిగాను, వాడు రేపు మార్నింగ్ ఇస్తానన్నాడు అందుకని అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. సరే, ఇప్పుడు మళ్ళీ మేము ఫ్లైట్ టికెట్లు మార్చుకొని రేపు మార్నింగ్కి పెట్టుకుంటాము, రేపు మార్నింగ్ కల్లే నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే ఇంకో పార్టీ ఇల్లు కొంటామని వచ్చారు, వాళ్ళకి ఇచ్చేస్తాము, మీ అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వము అని వాళ్ళైతే చెప్తారు. ఇక ఆ మాట విని అప్పుడు ఇక అంటూ ఉంటాడు బాలు అయితే, అదేంటి మీరు వెళ్తున్న దుబాయ్ టికెట్లు క్యాన్సిల్ అయిపోతే బోల్ డబ్బులు పోతాయి కదా, అప్పటికప్పుడు విమానం టికెట్లు ఎలా వస్తాయి మీకు అని బాలు అడుగుతూ ఉంటాయి. చూడు, ఈసారి నువ్వు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇతన్ని తీసుకురావద్దు, ఫస్ట్ నుంచి మా వంక అనుమానంగానే చూస్తున్నాడు అని అంటూ ఉంటాడు ఇంటి ఓనర్ అయితే. తరువాత సరేనండి రేపు పొద్దున్నే తీసుకొచ్చి ఇస్తాను అని ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తరువాత ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా మనోజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇస్తా అన్నావు కదరా, ఇవ్వలేదేంటి అని. సారీరా, ఏమీ అనుకోకు, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు, నేను చాలా ట్రై చేశాను అని అతనైతే చేతులు ఎత్తేస్తాడు. దాంతో ఒక్కసారే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మనోజ్ అని అడుగుతూ ఉంటుంది రోహిణి. చేసేదేముంది, నువ్వు మీ మలేషియా మావయ్యకి ఫోన్ చేసి ఇలా 15 లక్షలు కావాలని అడుగు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అదేంటి మనోజ్, అప్పటికప్పుడంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి రోహిణి, మీ మావయ్య దగ్గర డబ్బులు ఎక్కువే ఉంటాయి కదా, 15 లక్షలు ఇవ్వడానికి ఏమైంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక అంటూ ఉంటుంది, చూడు మనోజ్, ఇప్పుడు మనం ఇంటిని కొనుక్కొని మన కష్టార్జితమని చెప్పుకోవాలి, ఒక పని చెయ్యి, ఇల్లుంది కదా, ఇల్లు తాకట్టు పెట్టు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇల్లు తాకట్టు పెట్టడానికి మా అమ్మ ఒప్పుకోవాలి కదా అని అనగానే అత్తయ్య గారు తప్పకుండా ఒప్పుకుంటారు, పద వెళ్ళి అడుగుదామంటూ ఇక రోహిణి అయితే మనోజ్కి ఇక ఉంటున్న ఇల్లు గురించి అయితే చెప్తుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే సత్యం అందరూ కూర్చొని ఉండగా అప్పుడు ఇంటికైతే వెళ్తాడు. ఏంట్రా ఇంత లేట్ అయింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న, నా ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చాడు, డబ్బులు ఇస్తాను చెప్పి మోసం చేశాడు, ఇప్పుడు కొత్త ఇంటికి ఇచ్చిన అడ్వాన్సు మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సిన అడ్వాన్సు అన్నీ కూడా రిస్క్లో పడ్డాయి, ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అడ్వాన్స్ 15 లక్షలు తిరిగి ఇవ్వమని ముందే చెప్పారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న, అందుకని నిన్ను ఒకటి అడుగుదామని అనుకుంటున్నాను, ఈ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను, తరువాత ఒక వారం రోజుల్లో ఇంటిని మొత్తం కూడా తాకట్టు నుంచి విడిపిస్తాను నాన్న, దీనికి ఒప్పుకో అంటూ బ్రతిమలాడతాడు, లేకపోతే 15 లక్షలు పోతాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అవును మావయ్య, ఒప్పుకోండి, నేను బాధ్యతగా మళ్ళీ మీకు ఆ డబ్బులు వచ్చేలా చేస్తాను అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అక్కడికి ప్రభావతి అయితే వస్తుంది. రై, నువ్వేదన్నా చేసుకో, నేను నా ఇంటిని మాత్రం తాకట్టు పెట్టనివ్వను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక సత్యం, అవునరా, మిగతా ఇద్దరు కూడా నా కొడుకులే, అసలు ఆ 40 లక్షలకి వీళ్ళకి కూడా సంబంధం ఉంది, వాటా ఉంది, కానీ దాని గురించి వీళ్ళు ఏమీ కూడా మాట్లాడరు. ఇక ఏమీ కూడా మాట్లాడకపోయేసరికి అప్పుడే ఇక సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, వాళ్ళు మంచితనం ఇప్పటి వరకు ఆపింది, మళ్ళీ నువ్వు ఇల్లు తాకట్టు పెట్టుకుంటానంటే ఎలాగా, వాళ్ళకి ఏ ఆదరవు ఉండొద్దా అని అడుగుతూ ఉంటాడు. ఇంక ఇంతలో బాలు, మీనా, అలాగే రవి, శృతి కూడా వస్తారు. ఇలాంటిదేదో పిట్టింగ్ పెడతాడని అనుకున్నాము, ఇల్లు తాకట్టు పెట్టి వాడు డబ్బులు ఇవ్వకపోతే అందరం రోడ్డు పాలవుతాము అని అంటూ ఉంటాడు బాలు అయితే. రే, ఎందుకు అవుతారా, నేను అంత పెద్ద ఇల్లు ఎందుకు కొన్నాను, మనమందరం ఉండడానికే కదా అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక రవి అయితే, రే, నువ్వేనా ఈ మాట అంటుంది అని అంటూ ఉంటాడు రవి. ఇక రవి మాట విని ఒక్కసారి ఇంకా అప్పుడే మనోజ్ అయితే, రే, అందరూ ఉందామనే కదరా ఈ ఇంటిని కొన్నది,
అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అమ్మ ఒప్పుకోమ్మా, ప్లీజ్ అమ్మా, 15 లక్షలు పోతాయమ్మా, ఇల్లు అమ్మమనడం లేదు కదా, తాకట్టే కదా అని అనగానే ఒక్కసారి ఇక ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, సరేరా ఈసారి మాత్రం ఒప్పుకుంటాను అని అనగానే సేటు గారు లోపలికి రండి అని సేటునైతే పిలుస్తాడు. వీడు ముందే అరేంజ్మెంట్ అంతా కూడా చేసుకొని వచ్చినట్టున్నాడు అని రవి అయితే చెప్తాడు. అవునరా, ఇలాంటి వాటిలో వీడికి ముందు చూపు ఎక్కువ అని అనగానే అప్పుడు ఇంకా సేటు అయితే ఇల్లు తాకట్టు పెట్టుకొని 15 లక్షలు అయితే ఇస్తాడు. ఈ డబ్బులన్నీ నాకు నువ్వు నెల రోజుల్లో ఇవ్వాలి, లేకపోతే ఇంటిని జప్తు చేస్తాను అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు. తర్వాత ఇక 15 లక్షలు రావడంతో మనోజ్ రోహిణి ఇద్దరు కూడా అడ్వాన్స్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. తీసుకువెళ్ళి వీళ్ళు అన్ని డబ్బులు తీసుకొని పరారైపోతారు. వాళ్ళు అలా పరారైపోయిన తర్వాత ఇక అందరూ మరొకసారి ఇల్లు చూద్దామని చెప్పేసి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడికి అసలు ఇంటి ఓనర్ అయితే వస్తాడు. అసలు ఇంటి ఓనర్ని చూసిన మనోజ్ అయితే ఎవరు మీరు, ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అతను సరాసరి ఇంట్లోకి రావడం చూసి ఎవరయ్యా నువ్వు, సరాసరి మా ఇంట్లోకి వస్తున్నావేంటి, కనీసం గుమ్మం దగ్గర నేనున్నాను, నా పర్మిషన్ అడిగి రావాలని నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇక ఆ మాట విని ఒక్కసారి ఏంటి, ఈ ఇల్లు నీదా, ఇంటి యజమానురా మనుడివి నువ్వా, లేదు ఈ ఇంటి యజమానుడిని నేనే అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇక ఆ మాట విని ఏంటి పిచ్చి హాస్పిటల్ నుంచి ఏమన్నా పారిపోయి వచ్చావా, ఇంత పెద్ద ఇంటికి నువ్వు ఓనర్వా, అసలు ఓనర్స్ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను, వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను, ఇవిగో పత్రాలు అని చెప్పి ఇక డాక్యుమెంట్స్ని అయితే చూపిస్తాడు. అవే డాక్యుమెంట్స్ని చూసి అతను షాక్ అయిపోతూ అసలు ఇతను కొంటూ ఉంటే మీరెలా కొనిపించుకున్నారు అని అంటూ ఉంటాడు. అతనైతే ఇది నా ఇల్లు, ఇది నా పేరు మీద ఉంది, మీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయిన వాళ్ళు, ఇంట్లో అద్దెకున్న వాళ్ళు అప్పుడే 6 నెలల నుంచి వాళ్ళు అద్దె కట్టడం లేదు, నేను ఊరి నుంచి వచ్చేసరికి అద్దె మొత్తం కట్టి ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళకి చెప్పాను, కానీ వాళ్ళు వినిపించుకొని మొత్తానికి నాకు తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి నీ దగ్గర ఇక బిల్డింగ్ అమ్మేశామని 30 లక్షలు అడ్వాన్స్ తీసుకొని పారిపోయారనమాట అని చెప్పంగానే ఒక్కసారి మనోజ్, రోహిణి, ప్రభావతి అందరూ కూడా కుప్పకూలిపోతారు. ఇక మనోజ్ అయితే ఏడుస్తూ ఏంటండి ఇదంతా, అసలు మరి ఇప్పుడు నా 30 లక్షలు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే 30 లక్షలు పోయినట్టే, అయినా అసలు ఇంత పెద్ద ఏరియాలో ఉన్న ఈ ఇల్లు అంత తక్కువ రేటుకి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో నీకు అర్థం కాలేదా, అర్థం చేసుకోవాలని నీకు అనిపించలేదా, చదువుకున్న వాళ్ళ ఉన్నావు, అయినా చదువు లేని వాళ్ళు కూడా ఈజీగా చెప్పేస్తారు కదా, 5 కోట్లు విలువ చేసే బిల్డింగ్ని 3 కోట్లకే ఇస్తున్నారంటే నీకు డౌట్ రాలేదా అని అంటూ ఉంటాడు. అతనైతే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్, కానీ వీడు వినిపించుకోలేదు అని అంటూ ఉంటాడు. బాలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండట్టు అని అడుగుతూ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పనిచేయడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటాడు అతను. సార్ నా 30 లక్షలు నాకు ఇవ్వండి అని అంటూ ఉంటాడు. మనోజ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు నాకు ఇచ్చావా, వాళ్ళు ఎవరికో ఇచ్చి నన్ను ఇవ్వమంటావేంటి, నువ్వు ముందు మీ ఫ్యామిలీని తీసుకుని బయటికి నడు అని అంటూ ఉంటాడు ఇంటి ఓనర్ అయితే. అప్పుడు ఇదంతా తెలుసుకొని ఇక వెంటనే ఆ ఇంటికైతే వచ్చేసి చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటుంది. ప్రభావతి కూడా ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదు, వీడు ఏం చేసినా ఇలాగే ఏడుస్తుంది అని అంటూ ఇక తిడుతూ ఉంటుంది మనోజ్ని. అప్పుడే ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు, అది కాదమ్మా, నేను ఇలా మోసపోతానని అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో మీనాకైతే ఫోన్ రావడంతో మీనా బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్ళిన మీనాని చింతామణి అయితే కలుస్తుంది. చింతామణి కలిసి మీనాతో ఇలా అంటూ ఉంటుంది, చూడు నా బిజినెస్కి నువ్వు అడ్డొస్తున్నావు, నా బిజినెస్ నుంచి నువ్వు తప్పుకుంటే నువ్వు అడిగినంత క్యాష్ ఇస్తాను అని అంటూ ఉంటుంది. చింతామణి నేనేమి డబ్బులకి అమ్ముడుపోయేదాన్ని కాదు, ఆత్మవిశ్వాసం గలదాన్ని, నేను అస్సలు కూడా ఇవ్వను అని చెప్తూ ఉంటుంది మీనా. ఆర్డర్లన్నీ నీకే వస్తున్నాయి, అసలు తక్కువ రేటుకి నిన్నెవరు చేయమన్నారు అని అడుగుతూ ఉంటుంది. తక్కువ రేటుకేమీ నేను చేయడం లేదు, మామూలుగా ఆలోచించుకొని నేను చేస్తున్నాను అని అనగానే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది మీనా.
అప్పుడు ఇక మీనా అలా అన్న తర్వాత ఒక్కసారే చింతామణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే నా బిజినెస్ని నేను చేసుకుంటాను, చేతనైతే నువ్వు బాగా చెయ్యి, అంతే తప్ప ఇలా బెదిరించి డబ్బులు చూపించి నన్నేమీ వెనక్కి లాగలేవు అని అంటూ మీనా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. అలా మీనా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి సేటు అయితే వస్తాడు. ఇక సేటు వచ్చేసరికి అప్పుడే ఇల్లు తాకట్టు కూడా పెట్టాము, ఇప్పుడు డబ్బులు ఎలా కట్టాలి అని ప్రభావతి అంటుంది. అప్పుడే సేటు లోపలికి వచ్చి అంటే మీరు డబ్బులు కట్టరా, మోసపోయారా అని అడుగుతూ ఉంటాడు. అవును, డబ్బులు కడతాం కానీ అప్పుడే కానీ కట్టలేము అని చెప్తూ ఉంటే సరే అయితే మీకు నేను నెల రోజులు టైం ఇచ్చాను కదా, ఈ నెల రోజుల్లో ఎలాగైనా సరే మీరు డబ్బులు తీసుకురావాలి అని సేటు అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఇక డబ్బులైతే చేతికి రావు. ఒక 10 లక్షలు మాత్రమే డబ్బులు కుదురుతాయి. దాంతో ఇక లోన్ కూడా అప్లై చేసిన ఇంటూ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పడంతో ఇక వీళ్ళు కూడా ఏమీ చెయ్యలేకపోతారు. ఏంట్రా ఏమైంది, అసలు డాక్యుమెంట్స్ ఒరిజినలీ కాదని బ్యాంక్ లోను ఇవ్వమని చెప్పి క్యాన్సిల్ చేసేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రేపు వచ్చేసరికి మళ్ళీ ఆ సేటు ఇంటిని ఖాళీ చేయమంటాడేమో, ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. మనోజ్ అయితే చేసేదేముంది, ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సింది. మొత్తానికి ఆ రోజు నీ పెద్ద కోడలికి ఇల్లు తాకట్టు పెట్టించావు, ఇప్పుడు నీ కొడుక్కి ఇల్లు తాకట్టు పెట్టించి శాశ్వతంగా ఇంటిని దూరం చేయబోతున్నావు ప్రభా అని అంటూ ఉంటాడు సత్యం. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంటిని మాత్రం అమ్ముకోలేదు, ఏదైనా బాధలు పడుతూనే ఉన్నాము, కానీ ఇంటిని ఈరోజు వీడు నాశనం చేశాడు. నా రిటైర్మెంట్ డబ్బులు కొట్టేసి ఎవరి మొఖాన్నో పెట్టాడు. ఇప్పుడు 30 లక్షలు కూడా వాడు ఎవరి మొఖాన్నో పెట్టి మోసపోయాడు. జీవితాంతం నా జీవితం వీడితోనే అంకితమైపోయినట్టు, వీడు చేసే పనులన్నీ చుట్టూ ఉండడానికైనా నేను ఉంది ఇంకా అని సత్యమైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే బాలు అయితే మీనా దగ్గర అంటూ ఉంటాడు, ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంటిని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదు మీనా అని బాధపడుతూ ఉంటే అవునండి, మరి మనం అంత అప్పు తీర్చలేం కదా అని చెప్తూ ఉంటే అప్పు తీర్చగలము, కానీ ఎంతో కొంత సేటు చేతిలో పెట్టాలి, కనీసం ఒక 5 లక్షలు పెట్టి మిగతాదంతా కూడా నెల 2 నెలలు టైం పెట్టి ఇచ్చేస్తామని చెప్దాము అని అంటూ ఉంటాడు బాలు. 5 లక్షలన్నా ఇప్పుడు మన దగ్గరికి నుంచి ఎలా వస్తాయి, మన దగ్గర లేవు కదా అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా చూద్దామండి, ఆలోచిద్దాము అని మీనా అయితే చెప్తుంది. తర్వాత ప్రభావతి అయితే మీ నాన్నకి కాదు, మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా, మీ మావయ్యకి ఫోన్ చేయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మా మావయ్యక అని అనగానే ఇక అప్పుడే ఇక విద్యాకి ఫోన్ చేసి వాళ్ళ మావయ్యతో మాట్లాడుతున్నట్టు నటిస్తుంది. హలో మావయ్య ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే ఏంటి మావయ్య నువ్వు చెప్పేది, నిన్ను కూడా పోలీసులు పట్టుకున్నారా అని అంటూ ఉంటుంది. అదేంటి మావయ్య నువ్వేం తప్పు చేసావు అని అనగానే ఏం చేస్తానమ్మా, ఇప్పటి వరకు తప్పించుకొని తిరిగాను కానీ ఇప్పుడైతే తప్పించుకోవడానికి వీల్లేదు, వీళ్ళకి దొరికేశావు అని అంటూ ఇక అవతల విద్యా మాటల్ని వాళ్ళ మావయ్య మాట్లాడినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఇక రోహిణి. దాంతో ఇక ప్రభావతి అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఉదయమే సేటు అయితే వస్తాడు. సేటు రావడంతో నెల రోజుల గడువు అయిపోయింది, పదండి ఖాళీ చేసి ఇల్లు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది కాదు సేటు, ఒక నెల రోజులు టైం ఇవ్వు అని అంటూ ఉంటాయి. నెల రోజులు నా వల్ల కాదు, నేను ఇచ్చిన టైం అయిపోయింది, పదండి ఇల్లు ఖాళీ చేసి ఇవ్వండి అని సేటు అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే చూడండి సేటు, ఇదిగో ఈ 5 లక్షలు తీసుకోండి అని అంటూ 5 లక్షలు అయితే ఇస్తుంది. అలాగే తర్వాత ఇక సత్యం కూడా 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడు. ఈ 6 లక్షలు తీసుకొని మాకు 3 నెలలు గడువు ఇవ్వండి, మిగతా డబ్బులన్నీ ఇచ్చేస్తాము ప్లీజ్ సేటు అని ఇద్దరు కూడా బ్రతిమలాడతారు సేటుని. సరేనమ్మా, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు జాలేస్తుంది, అలాగే అని అంటూ ఉంటాడు. సేటు వెళ్ళిపోతాడు. అప్పుడే సత్యం బాలు మీనా, ఇదేంటి మీనా
నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే నేను నా పూల ఆర్డర్ల బిజినెస్ని, కొత్తగా మొదలుపెట్టిన బిజినెస్ని వదిలేసుకున్నానండి అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీనా నువ్వు చెప్పేది? అవునండి, చింతామణి ఆవిడ నాకు పోటీగా, ఆవిడకి పోటీగా నేనున్నాను. నువ్వు ఈ బిజినెస్ వదిలేసుకుంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అంది. ముందు నాకు అంత డబ్బు అవసరం లేదులే, నా బిజినెస్సే ముఖ్యమని డబ్బులు తీసుకోలేదు. ఇప్పుడు తను నాకు అవసరం కాబట్టి తన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నా బిజినెస్ని వదిలేసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఎమోషనల్గా. అప్పుడు ఇంకా అదేంటమ్మా బిజినెస్ని ఎందుకు వదులుకున్నావు అంటే, ఇల్లును వదులుకోలేక మావయ్య, ఈ ఇల్లు అంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. అలాంటి ఇంటిని మీరు వదలలేక మళ్ళీ మీకు ఏదైనా జరగరాంది జరిగితే, అందుకే మావయ్య నా బిజినెస్ని వదిలేసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే మొట్టమొదటిసారి నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను మీనా. అసలు రోహిణి కోటీశ్వరాలని మాటే కానీ తను 1,00,000 రూపాయలు కూడా తీసుకురాలేకపోయింది. ఈ మనోజ్ గాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతామని ఇంత కూడా వాడికి బాధ లేదు. కానీ నువ్వు మాత్రం ఇంటిని వదిలి ఎవ్వరు కూడా రోడ్డు పాలు అవ్వకూడదని, కుటుంబం రోడ్డు పాలు అయ్యి మర్యాద కోల్పోకూడదని నువ్వు ఇంత త్యాగం చేశావా? నీ పట్ల నేను ఎంతో దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అంటూ ప్రభావతి మీనాని కోడలుగా ఒప్పుకొని క్షమాపణ చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.